నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో ఏరువాక పున్నమి వేడుకలు జరుగుతున్నాయండి. మృతికా ప్రసాదాన్ని అందజేస్తారు. రైతన్నల కోసం ప్రత్యేకంగా ఇది ఒక పండుగనే చెప్పుకోవాలి. అయితే అక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలేంటి, రైతన్నలు అసలు ఎలా పాల్గొనాలి, అక్కడ స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి, అక్కడ ఇచ్చేటువంటి మృతికా ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి, ఈ వివరాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏరువాక పున్నమి అప్పుడే వచ్చేసిందా? అవునమ్మా, సంవత్సరం అయిపోయిందండి. ఫస్ట్ ఏరువాక పున్నమి విశేషాలు తెలియచేయండి. అసలు ఏంటి విశిష్టత? సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి అంటే పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజుని జ్యేష్ఠ పౌర్ణమిగా పిలుస్తారు. అది జ్యేష్ఠ పౌర్ణిమ అనేటువంటిది వ్యవసాయ పనులన్నిటి కూడా ప్రారంభం చేసేటువంటి రోజుగా పెద్దల కాలంలో చాలా వైభవంగా ఇది ఒక పెద్ద పండుగలాగా జరిగేటువంటిది. అంటే రైతులు చాలా ఆనందోత్సవాలతోటి జ్యేష్ఠ పౌర్ణిమ వేడుకలు చేసుకునేటువంటి వారు. అంటే ఏరువాక పౌర్ణమి వేడుకలు ఆ రోజు మా భూమిని దున్ని వ్యవసాయ పనులు అనేటువంటి ప్రారంభం చేసేటువంటి దాన్ని చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. అయితే ప్రస్తుత కాలంలో రైతు అనేటువంటి వాడు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఫస్ట్ అంటే వ్యవసాయం కలిసి రాకపోవడం కావచ్చు, వ్యవసాయ పనుల్లో నష్టం కావచ్చు, పెట్టుబడి కనీసం అంటే పెట్టినటువంటి పెట్టుబడి కూడా వచ్చేటువంటి స్థితుల్లో లేనటువంటి స్థితి ఉంది. అలాంటప్పుడు ఈ పౌర్ణమి వేడుకలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా కనుమరుగవుతున్నాయేమో. అంటే మనందరం కూడా రైతు రాజు అని చెప్తుంటాం. అంటే రైతు రాజు అనేటువంటి వాడు ఎప్పుడవుతాడు అంటే వ్యవసాయం అనేటువంటిది ఒక పండుగలాగా జరిగినప్పుడు మాత్రమే రైతు రాజు అవుతాడమ్మా. దాన్ని మనం గుర్తించి చాలా సంవత్సరాల నుంచి కూడా ఏరువాక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా అంటే రైతులని పూజించాలి, రైతు పూజోత్సవం అని నృసింహ సేవా వాహిని ద్వారా చేస్తున్నాం అమ్మా. అది ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా ఆ కార్యక్రమాన్ని జూన్ 11వ తారీఖు మనం చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. 11వ తారీఖు అండి. మరి రైతులకి ప్రత్యేకం కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి మృతికా ప్రసాదమే కదండి అందజేస్తారు. ఆ ప్రసాదం విశిష్టత ఏంటి అసలు? అంటే సాధారణంగా భూమిని ఆరాధించడం నార్మల్గా మనం రైతులు చేసేటువంటి విశేషమైనటువంటి పని. అలాంటిది ఆ భూమి అనేటువంటి దాంట్లోనే వాళ్ళ చాలా వరకు కూడా కలిసి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది. అలాంటి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో భూవరాహ క్షేత్రాలు అంటే సింహాచలంలో వరాహస్వామి వారి దగ్గర నుంచి ఎక్కడైతే వరాహ క్షేత్రాలు ఉన్నాయో ఆ వరాహ క్షేత్రాల నుంచి మట్టి తెప్పించాము. అదేవిధంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రకాలైనటువంటి వైష్ణవ క్షేత్రాలు అంటే అదేవిధంగా శైవ క్షేత్రాలు పెద్ద పెద్ద క్షేత్రాల నుంచి కూడా మృత్తికా ప్రసాదాన్ని తెప్పించి దాన్ని 32 రోజుల కాలం పాటు నృసింహ మహామంత్రంతో, భూసూక్తంతో, వరాహస్వామి వారి మంత్రంతో, ఈ 3 మంత్రాలతోటి ప్రతినిత్యం కూడా దాన్ని విశేషంగా పూజ చేస్తున్నాం. 32 రోజుల కాలం పాటు ఋత్వికులు చేస్తున్నారమ్మా. ఆ 32 రోజుల కాలం పాటు చేసినటువంటి తర్వాత జ్యేష్ఠ పౌర్ణిమ నాడు దాన్ని అందరి రైతులకి కూడా ప్రతి ఒక్క రైతుకి ఆ రోజు వరాహస్వామికి సంబంధించినటువంటి హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం అంటే భూదేవికి సంబంధించినటువంటి హోమంతో పాటుగా మహాలక్ష్మి హోమం చేసి రైతులందరూ బాగుండాలి. అంటే రైతులు అనేటువంటి వాడి ఇంట్లో అలక్ష్మీ దోషం ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కలిసి రావాలి, దారిద్ర్యం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి సంకల్పంతో మహాలక్ష్మి హోమం, అదేవిధంగా రైతులు బాగుండాలి అనేటువంటి దాంతో ధన్వంతరి హోమాన్ని కూడా మనం చేసి వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని అదేవిధంగా ఆ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి తీర్థంతో పాటుగా స్వామివారి అభిషేక జలం అంటే కల్పవృక్ష నరసింహ స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని కూడా మనం ఆ రైతులకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఒక 9 రోజుల కాలం పాటు రోజు ఇస్తారు. అదే రోజు వస్తే వాళ్ళు హోమంలో కూర్చోవచ్చు, వాళ్ళు స్వామివారికి సంబంధించినటువంటి ముడుపు కట్టుకోవచ్చు, అక్కడ దీపారాధన చేసుకోవచ్చు, ప్రదక్షిణ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అయితే సంప్రదించాల్సిన విధానం అండి, ఆశ్రమానికి సంప్రదించి వాళ్ళు ఆ రోజు ఉదయం అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఉదయం వాళ్ళు అక్కడికి వస్తే అంటే ఉదయం 7:30-8 గంటలకల్లా అక్కడికి వస్తే 11వ తారీఖు స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం అనంతరం ఈ వరాహ స్వామివారికి సంబంధించినటువంటి భూవరాహ హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం, ధన్వంతరి హోమం, ఈ 3 హోమాలు ఉంటాయి. ఆ 3 హోమాలను దర్శనం చేసుకుని ఆ రోజు నుంచే ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో ఈ మట్టిని తీసుకెళ్ళి వేయడం, ఆ తీర్థాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క పొలాల్లో చల్లుకోవడం అనేటువంటిది చాలా విశేషం. మనం చాలా సంవత్సరాల నుంచి రైతు పూజోత్సవ వేడుకలు చేస్తున్నాం. గత సంవత్సరం వివిధ క్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టిని ప్రసాదంగా చాలా రైతులకి కొన్ని వేల మంది రైతులకు ఇచ్చాం. మీరు కూడా వచ్చారు క్రితం సంవత్సరం. అయితే తీసుకున్నటువంటి చాలా రైతుల ఇళ్ళలో మేము ఖచ్చితమైనటువంటి మార్పును చూసామమ్మా. అంటే ఈ సంవత్సరం ఇప్పటికే రైతులు అడుగుతున్నారు, స్వామి ప్రసాదం ఎప్పుడు ఇస్తారు, ఈ మట్టి ప్రసాదాన్ని ఎప్పుడు ఇస్తారు, మేము తీసుకెళ్ళి ఎప్పుడు చల్లుకోవాలని. అంటే సాధారణంగా మేము జాతకం చెప్పేటప్పుడు చాలామంది రైతులు జాతకం కోసం కూడా వస్తుంటారు కదమ్మా. ఆ వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు చెప్పేటువంటివి నిజంగా వింటే అంటే మనం సాధారణంగా ఇప్పుడు హోటల్కి వెళ్ళి భోజనం చేసి చాలామంది సగం తిని పడేసేటువంటి వాళ్ళు, అదే కాకుండా ఫంక్షన్స్లో పూర్తి పడేసేటువంటి వాళ్ళు, ఇలాంటివన్నీ గమనిస్తే
ఆ రైతులు పడేటువంటి కష్టానికి ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధాకరమైనటువంటి అంశం. ఫస్ట్ మా దగ్గరికి తల్లాడ నుంచి ఒక 15 రోజుల క్రితం ఒక ఆడమ వచ్చారమ్మ. ఆమెకు వివాహమై సుమారు 25 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము వ్యవసాయం చేస్తూనే ఉన్నాం స్వామి. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటిదాకా మాకు వ్యవసాయం కలిసి రాలేదు అసలు. అంటే ఆ బాధ ఎంత దారుణమైనటువంటి ఏడుపుతోటి చెప్పిందమ్మా ఆమె. అంటే ఇప్పటికైనా ఇక్కడికి వస్తే ఏదైనా ఈ మట్టి ఇస్తారంట కదా స్వామి, ఈ మట్టిని తీసుకెళ్ళి వేస్తే చాలామంది మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వేశారు, మేము కూడా తీసుకుందామని వచ్చాం స్వామి ఈ సంవత్సరం. అంటే ఎందుకు కలిసి రాలేదమ్మంటే ఏదో ఒక నష్టం స్వామి. అంటే ప్రకృతితోటో లేకపోతే ఆ వ్యవసాయంతోటో లేకపోతే బయట ఉన్నటువంటి పరిస్థితులతోటో ఏదో తెలియనటువంటి నష్టం. సుమారు 35 లక్షల పైన అప్పు ఉంది స్వామి మాకి. ఎలా తీర్చుకుంటారమ్మా అంటే వ్యవసాయం మీదే తీర్చుకోవాలి స్వామి. ఈ సంవత్సరం వ్యవసాయం వస్తుంది 25 సంవత్సరాల నుంచి మేము ఇప్పటిదాకా వేస్తూనే ఉన్నాం. అంటే రైతు పడేటువంటి కష్టం మనందరం కూడా చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా దారుణమైనటువంటి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది రైతుల దగ్గర. అలాంటి రైతులు అందరి కన్నీళ్ళు చూసాం, బాధం చూసాం. ఆ బాధలు నిజంగా కొన్నైనా మారుతాయేమో. మన వంతుగా మొత్తం మార్చలేకపోవచ్చు, మన వంతు ప్రయత్నంగా అంటే కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో కొన్ని కుటుంబాలతో అయినా కొన్ని వేల కుటుంబాలైనా మారడానికి మన వంతు ప్రయత్నం చేద్దాం అనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యజ్ఞం ఇది. అవకాశం ఉన్నటువంటి అంటే ఈ వీడియో చూసేటువంటి చాలామంది కూడా అవకాశం ఉంటే మనం కూడా కొంతమంది రైతులకు ఈ వీడియో పంపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ రైతులు అనేటువంటి వాళ్ళు బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉంటారు, కానీ వాళ్ళ విలువ అనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలిసినప్పుడు. కాబట్టి దయచేసి మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు రైతులకు తప్పకుండా ఈ విషయాన్ని తెలియజేయండి. భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో జూన్ 11వ తారీఖు ఏరువాక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి భూవరాహ హోమాన్ని, శ్రీ మహాలక్ష్మి హోమాన్ని, ధన్వంతరి హోమాన్ని నిర్వహించి రైతులకు మృత్తికా ప్రసాదాన్ని, అదేవిధంగా అక్కడ స్వామివారి అభిషేక తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ తీర్థం తీసుకెళ్ళినటువంటి ప్రతి కుటుంబం ఖచ్చితమైనటువంటి మార్పుని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇది ఆ రోజు విశేషం. అయితే నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతున్నారు. ఒకవేళ హోమంలో ఎవరైతే కూర్చోవాలనుకుంటారో ముందుగానే చెప్పాలి. ముందుగా చెప్పచ్చు, వచ్చి ముందుగా సంప్రదిస్తే బెస్ట్ అమ్మా. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ ఆశ్రమ నెంబర్లను సంప్రదిస్తే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తారు, తెలుసుకోవచ్చమ్మా. ధన్యవాదాలు గురువు గారు. నిజంగా గొప్ప విషయమే ఇది. వాళ్ళ కోసం అంటూ ఒక అడుగు ముందుకు వేయటము, అంటే మనకి చేతనైంది స్వామి అనుగ్రహాన్ని ఇలా ఈ విధంగా అందించడమే. కాబట్టి మంచి కార్యక్రమే ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈసారి ఇంకొంచెం కొత్తగా చేయబోతున్నారు. ధన్యవాదాలు గురువు గారు. విన్నారు కదండి, ఆశ్రమంలో ఏరువాక పున్నమి వేడుకలు అని చెప్పాను కదా, ప్రత్యేకించి రైతన్నల కోసం మృతికా ప్రసాదాన్ని అందిస్తున్నారు. మీరు ఆ రోజు నుంచి ఒకవేళ పౌర్ణమి రోజు మీరు వెళ్ళలేకపోతే కనుక వారం రోజుల పాటు అందిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు వీలు చూసుకుని వెళ్ళండి. లేదు పౌర్ణమి రోజు మేము వెళతాము, ఆ రోజు జరిగే హోమంలో మేము పాల్గొంటాము అని అంటే కనుక చక్కగా వెళ్ళి ముందుగానే మీరు చెప్పొచ్చు. 10వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో నిర్ణయించుకుని ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, నేను ఆశ్రమానికి సంబంధించిన నెంబర్స్, కాల్ చేసి వివరాలు కనుక్కొని మీరు అన్ని నమోదు చేయించుకుని హోమంలో పాల్గొనండి. అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకోండి. ముడుపు చాలా ప్రత్యేకం అక్కడ స్వామివారికి. ప్రదక్షిణలు చేయడం ప్రత్యేకం. గోవుకి గోవిందుడికి ఒకేసారి ప్రదక్షిణ చేసే అవకాశం అక్కడ దొరుకుతుంది. ఎంతో మందికి స్వామి ఎన్నో రకాలుగా మహిమలు చూపించారు. ఇన్నేళ్లుగా రైతులుగా మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం దొరుకుతుందని భావించి వెళ్ళండి. ఎవరైతే రైతులు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నమస్కారం.